ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యమైన మూలిక గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే కసివింద. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, దీన్ని గుర్తుపట్టే విధానం, అన్నిటికీ మించి దీనితో మీ వంతు మీరుగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఎలాంటి ఔషధాలను తయారు చేసుకోవచ్చు, ఆయుర్వేదంలో దీని ప్రత్యేకతలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా, అన్ని ఊళ్ళలో కూడా ఈ కసివింద చెట్లు బాగా కనిపిస్తాయి. మీరు గమనించగలగాలంతే. వీటిలలో చూసారా, చిన్న కసివింద అలాగే పెద్ద కసివింద అని రెండు ప్రధానమైనటువంటి భేదాలు ఉన్నాయి. ఈ కసివింద చెట్టుని కొన్ని ప్రాంతాల్లోనేమో చిన్న చెన్నంగి అంటారు, అలాగే పెద్ద చెన్నంగి ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ కసివిందని. ఈ చెన్నంగిని కూర చెన్నంగి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే దాని ఆకులతోటి, దీని ఆకులతోటి పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అలాగే కారం పొడి ఇలాంటివి తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటారు. దీంతో ఈ కడుపులో ఉండేటువంటి మలినాల్ని సుఖవిరేచన ద్వారా బయటికి బహిష్కరింపజేసేటటువంటి అద్భుతమైన ఆహార సాంప్రదాయం ఇప్పటికీ కూడా తెలంగాణ పల్లెల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక పెద్ద కసివింద, ఈ పెద్ద కసివింద తాలూకు అన్ని భాగాలు కూడా, అంటే సర్వాంగాలు అంటే ఏమిటి, ఆకులు, పువ్వులు, గింజలు, అలాగే వేరు తాలూకు బెరడు, కాండం బెరడు, ఇలాగ అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు నింపుకొని ఉంటాయి. వీటితో ఔషధ ప్రయోగాలు కూడా చాలా కొల్లలుగా ఉన్నాయి. కొన్ని మంచి టైం టెస్టెడ్ ప్రయోగాలని, టైం టెస్టెడ్ రెమెడీస్ని వరుసగా తెలుసుకుందాం. అయితే వీటిని తెలుసుకోబోయే ముందు అసలు దీనికి సంబంధించి పేర్లు, వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. సంస్కృతంలో దీన్ని కాసారి అంటారు, హిందీలో కసౌంది అని అంటారు, తెలుగులో మీకు తెలిసిందే కసివింద చెట్టు అంటారు. అలాగే చెప్పుకున్నాం కదా, చెన్నంగి చెట్టు అంటూ ఉంటారు. అయితే లాటిన్ పదం ముఖ్యం. లాటిన్లో వృక్షశాస్త్ర పరిభాషలో కేసియా ఆక్సిడెంటాలిస్ అని అంటారు దీన్ని. ఇంగ్లీష్లో దీనికి ఒక ఆసక్తికరమైన పేరుంది, నీగ్రో కాఫీ ప్లాంట్, అంటే పేదవాడి కాఫీ చెట్టు అని అర్థం. ఇలాంటి పేరుతో దీన్ని పిలుస్తారు. ఇక మరి దీన్ని ఎలా గుర్తుపట్టాలి, దీని రూప గుణ ధర్మాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఈ కసివింద ఆకు రసం చేదుగా ఉంటుంది, అంటే లోపల ఉష్ణాన్ని ప్రజ్వలింపజేస్తుంది, అంటే ఉష్ణాన్ని తయారు చేస్తుంది, కాబట్టి వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ ఉష్ణతత్వం దీనికి ఉంది కాబట్టి వేడి తత్వం విషాన్ని తగ్గిస్తుంది. అది దీంట్లో గొప్పతనం. ఇది గాయాలని, అలాగే వ్రణాలని, ఇంకా ప్రధానంగా చర్మరోగాల్ని, వీటన్నిటిని పోగొడుతుంది. అన్నిటికీ మించి మంచి సుఖ విరేచనం చేస్తుంది. ఎందుకంటే ఈ మలబద్ధకం వల్లనే అనేక రోగాలు వస్తూ ఉంటాయి. ఆ మలబద్ధకం కొన్నిటితోటి మరీ ఆ మలబద్ధకానికి వేసుకున్న మందు వల్ల మళ్ళీ డీహైడ్రేషన్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలా కాకుండా సుఖ విరేచనం కలగాలి, అది దీంతో సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది సుఖ విరేచనం చేస్తుంది. ఇక దీని ప్రయోగాలు వరుసగా తెలుసుకుందాం. దీన్ని ఎలాంటి వ్యాధుల్లో ఔషధం కింద వాడచ్చు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా పక్షవాతంలో దీన్ని పైపోతగా వాడుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఈ కసివింద ఆకుల్ని తీసుకురండి, తెచ్చి కొద్దిగా వెన్నపూస వేస్తూ మలాంలాగా నూరండి. అంటే ఈ కసివింద ఆకుల్ని కాస్త వెన్న చేర్చి కలిపి నూరండి. ఎక్కడైతే ఈ భాగాలు చచ్చుబడ్డాయో ఆ చచ్చుబడిన పక్షవాతం భాగాలపైన ప్రతిరోజు కూడా దీన్ని లేపనం చేసి మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలాగా మీ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ సహచరులు కానీ, ఇలాగా మీకు సహాయపడే ఎవరైనా ఒకవేళ మీరు చేసుకోలేకపోతే ఇలా మర్దన చేసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఆ అవయవాలు తిరిగి బాగుపడతాయి. ఎందుకంటే దీంట్లో ఉష్ణతత్వం ఉంది. ఇది లోపల గడ్డగట్టినటువంటి ఈ క్లాట్స్ని, వీటిని కరిగిస్తుంది. దీంతో ఈ రక్త ప్రసరణ అప్రతిహతంగా జరుగుతుంది. అంటే ఒక రకమైన ఫిజికల్ థెరపీ లాగే సహాయపడుతుంది. ఇక స్కిన్ డిసీజెస్, ఈ స్కిన్ డిసీజెస్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం మొత్తం అంగప్రత్యంగాల్లో పెద్దది ఏమిటంటే చర్మం. కాబట్టి ఈ చర్మానికి ఈ తాకిడి ఎక్కువ, అంటే ప్రతికూలతల తాకిడి ఎక్కువ. చలి కానీ, వేడి కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, ఇలాంటివన్నీ కూడా ముందు నేరుగా వాటి ప్రభావాన్ని చర్మం మీద చూపిస్తాయి. ఇలాంటి చర్మ వ్యాధులలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కసివింద ఆకులు,
అలాగే కసివింద తాలూకు వేరు తాలూకు బెరడు, ఈ రెండింటిని తెచ్చుకోండి, ఆరబెట్టండి. ఆరిన తర్వాత పొడి చేసుకోండి, నిల్వ ఉంచుకోండి. ఇప్పుడు ఈ పొడిలో కాస్త తేనె కలిపి నూరాలి. నూరి ఎక్కడైతే మీకు చర్మవ్యాధి ఉందో అక్కడ లేపనం చేస్తూ ఉండాలి. దీంతో అనేక రకాల చర్మరోగాలు, అలాగే పుండ్లు, వ్రణాలు, గాయాలు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక మూత్ర రోగాలు మరొక సమస్య. యూరినరీ డిజార్డర్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ఈ మూత్ర రోగాలలో కూడా ఈ కసివింద పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కసివింద గింజలతోటి చక్కటి కమ్మటి కాఫీ తయారు చేసుకొని తాగుతూ ఉంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకుందాం. కసివింద గింజలు, వీటిని దోరగా వేయించండి, ఆ తర్వాత దంచండి, పొడి చేసుకోండి. ఈ కసివింద గింజల పొడిని కాఫీ పొడిలాగా నీటిలో కలపండి, కషాయంలాగా కాచండి. ఇప్పుడు ఈ కషాయానికి తగిన పాలు కలపండి, అలాగే రుచి కోసం కండ చక్కెర కలపండి. ఇప్పుడు దీన్ని కాఫీలాగా తాగుతూ ఉండండి. అంతే, సమస్త మూత్రవ్యాధులు కూడా దీంతో తగ్గిపోయి రక్తశుద్ధి జరుగుతుంది. ఒకవేళ పాలియూరియా అనుకోండి, అంటే అతిమూత్రం మీ సమస్య అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ కసివింద గింజల్ని కొద్దిగా వేయించి పొడి చేసుకొని నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని ఒక పావు చెంచా నుంచి ఒక అర చెంచాడు మోతాదుగా ఒక చెంచా తేనెతో కలపాలి. అంటే కసివింద గింజల పొడి, తేనె రెండు కలిపి 2 పూట్ల ఆహారానికి 1 గంట ముందు తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి, అంటే ఎక్కువసార్లు మూత్రానికి పోవటం అన్న సమస్య తగ్గిపోతుంది. ఇక మరొక సమస్య, ముఖ్యంగా మహిళల్ని వేధించే సమస్య కుసుమ రోగాలు. అంటే మెట్రోరేజియా, మెనోరేజియా, డిస్మెనోరియా, ఇలాగ ఈ కుసుమ రోగాలు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మహిళల్ని. ఇలాంటి స్త్రీల సకల కుసుమ రోగాలని కూడా ఈ కసివిందతో తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. కసివింద చెట్టు బెరడ్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. దీన్ని 1/2 లీటర్ నీళ్ళకి వేయండి. వేసి 10 నిమిషాలు మరిగించండి. తర్వాత దించండి, చల్లార్చండి. ఈ నీటితో స్త్రీలు మూత్రానికి వెళ్ళిన ప్రతిసారి కూడా జన్నావయవాల్ని కడుక్కుంటూ ఉండాలి. దీంతో కుసుమ రోగాలు తగ్గుతాయి. ఇక ఈ స్త్రీల గర్భం నిలవటానికి కూడా ఈ కసివింద ఉపయోగపడుతుంది. చాలామందిలో ఈ థ్రెటెండ్ అబార్షన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, భయపెడుతూ ఉంటాయి. ఇలాంటి అబార్షన్ జరగకుండా గర్భం నిలవాలంటే కసివింద ఉపయోగపడుతుంది. ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకుందాం. గుప్పెడు కసివింద ఆకులు, అలాగే దోరగా వేయించినటువంటి పిప్పళ్ళ పొడి 2 గ్రాములు, రెండింటినీ కలిపి నూరండి. కసివింద ఆకులు, పిప్పళ్ళ పొడి, ఇలాగ రెండింటినీ కలిపి నూరి ఆ మిశ్రమాన్ని 1/2 గ్లాసు దేశవాళీ ఆవు పాలలో కలపండి. కలిపి బహిష్టి స్నానం చేసిన రోజు నుంచి వారం రోజుల పాటు పరగడుపున తాగాలి. ఆ తర్వాత భర్తతో సంసారం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక 3 బహిష్టి నెలలు చేస్తూ ఉంటే గర్భదోషాలు హరించిపోతాయి, సంతాన యోగం కలుగుతుంది. ఇక మరొక సమస్య ఎలిఫెంటియాసిస్, బోధకాలు. ఈ బోధకాల్లో కూడా ఈ కసివింద అమోఘంగా ఉపయోగపడుతుంది. కసివింద చెట్టు వేర్లపైన బెరడు ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకోండి, కడగండి, ఆ బెరడుని ఆరబెట్టండి. ఆరిన తర్వాత దంచండి, దంచిన తర్వాత జల్లించండి, జల్లించిన తర్వాత నిల్వ చేసుకోండి. రోజు కూడా 2 పూట్ల, పూటకి 2 గ్రాముల నుంచి క్రమంగా శరీర స్థితిని బట్టి 5 గ్రాముల వరకు కూడా పెంచుకుంటూ 2 చెంచాలు ఈ దేశవాళీ ఆవు నెయ్యి కలిపి ఆహారానికి 1 గంట ముందు తీసుకుంటూ ఉంటే బోధకాల్లో బోధ వ్యాధులు, ఆ బోధ తాలూకు వాపులు ఇలాంటివి తగ్గిపోతాయి. ఈ చూర్ణం స్టార్ట్ చేసినప్పుడు విరేచనాలు కావచ్చు, ఎందుకంటే సుఖ విరేచనకారి కాబట్టి. అందువల్ల కొద్ది మోతాదుగా స్టార్ట్ చేయండి, క్రమంగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇక మరొక సమస్య ఎడిమా, ఉబ్బు రోగాలు. ఇలాంటి ఉబ్బు రోగాలలో కూడా ఈ కసివింద మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కసివింద వేరుపై బెరడ్ని తెచ్చి ఆరబెట్టి, ఎండబెట్టి, పొడి చేసి నిల్వ చేసుకోండి. ఈ పొడిని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా 1 చెంచాడు తేనె కలిపి 2 పూట్ల ఫుడ్కి, ఆహారానికి 1 గంట ముందు తీసుకుంటూ ఉంటే శరీరం అంతా నిండిపోయినటువంటి ఈ చెడు నీరు బయటికి వెళ్ళిపోతుంది, ఎడిమా తగ్గుతుంది. ఇక మరొక సమస్య, ఏదైనా గాయం అయితే అక్కడి నుంచి రక్తం గారటం. ఇలాంటి గాయాల తాలూకు రక్తస్రావాలను ఆపే గొప్ప శక్తి ఈ కసివిందకు ఉంది. కసివింద ఆకుల్ని మెత్తగా నూరండి, ఆ రసాన్ని పైన పిండి
ఆకుల ముద్దని పైన కట్టండి. దీంతో గాయాల నుంచి ఆగకుండా స్రవించే రక్తం వెంటనే ఆగిపోతుంది. గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. ఇక రేచీకటి, దీంట్లో కూడా ఈ కసివింద పూలు అమోఘంగా పనిచేస్తాయి. కసివింద పువ్వుల్ని నలగొట్టి బట్టలు వేసి పిండగా వచ్చినటువంటి నిజరసాన్ని 1 లేదా 2 చుక్కలు జాగ్రత్తగా స్టెరైల్ కండిషన్లో కళ్ళల్లో వైద్య పర్యవేక్షణలో వేసుకుంటూ ఉండాలి. 7 రోజులలో ఈ రేచీకటి సమస్య నెమ్మదిస్తుంది. ఇక చలి జ్వరాలు, ఇలాంటి చలి జ్వరాలలో కూడా కసివింద అమోఘంగా పనిచేస్తుంది. కసివింద వేర్లని తెచ్చి కడిగి 10 గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేయండి. 1 కప్పు కషాయం మిగిలే వరకు మరిగించండి. దించండి, వడపోయండి. ఇప్పుడు జ్వరం వచ్చే ముందు ప్రోడ్రోనల్ సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. గోరువెచ్చగా దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో చలి జ్వరం రాకుండా అబార్ట్ చేయొచ్చు, చలి జ్వరాన్ని ఆపు చేయొచ్చు. ఇక చిన్నపిల్లల, పసిపిల్లల బాలపాప చిన్నెలకి కూడా ఇది ఉపయోగపడుతుంది. కొంతమంది పసిపిల్లల్లో ఈ బాలపాప చిన్నెలు అనే సమస్య వస్తుంది. అంటే ఏమిటి? ఉన్నట్టుండి పిల్లలు కళ్ళు తేలేస్తారు, మూర్ఛ వచ్చినట్టుగా బిగుసిపోతారు. ఇలాంటి పిల్లలకి దోరగా వేయించి దంచిన కసివింద గింజల పొడిని ఒక చిటికెడు, అంటే ముచ్చటి అంటాం, బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుతోటి తీసుకోవాలి. ఒక చిటికెడు తీసుకొని తల్లి పాలకు కలపాలి. కలిపి 2 పూట్ల తినిపిస్తూ ఉండాలి. దీంతో ఈ బాలపాప చిన్నెలు తగ్గిపోతాయి. ఇక ఈ సర్వరకాల సర్ప విషాల విరుగుడికి కూడా ఈ కసివింద పనిచేస్తుంది. ఈ పాము కాట్లు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పచ్చి కసివిందాకు 20 గ్రాములు, అలాగే 12 మిరియాలు కలిపి మెత్తగా నూరండి. ఆ రసాన్ని కొంచెం నీటితో కలిపి పాము కరిచిన వాళ్ళకి తాగించండి. అలాగే పాము కరిచిన చోట కసివిందాకుని నూరిన ముద్దని పైన వేసి కట్టండి. ఈ రకంగా 2 లేదా 3 సార్లు రోజుకి చేస్తే ఈ పాము విషయాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ తీవ్రత తగ్గిన తర్వాత ఈ లోపంటే ఫస్ట్ ఎయిడ్ లాగా దీన్ని చేసి వైద్య సహాయం కల్పించండి. ఇక వాత రోగాలు, ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్స్, వీటిలో కసివిందతో తయారు చేసినటువంటి తైలం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా తెలుసుకుందాం. కసివింద ఆకులు 100 గ్రాములు, అలాగే చింతాకులు 100 గ్రాములు, అలాగే వావిలి ఆకులు 100 గ్రాములు, ఇంకా జిల్లేడు ఆకులు 100 గ్రాములు, అలాగే ఉమ్మెత్త ఆకులు 100 గ్రాములు. ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు నిర్జన ప్రదేశాలలో కనిపించేవే. కసివిందాకులు అలా బీడు భూమిలో మీకు కనిపిస్తూ ఉంటాయి. చింతాకులు తెలుసు, చింత చెట్టు ఆకులు అన్నీ 100 గ్రాములు. వావిలి ఆకులు దడిలాగా బయట కడుతూ ఉంటారు, ఈ వావిలి పెంచుతూ ఉంటారు, వావిలి చెట్లని ఆవిలి అంటారు కొన్ని ప్రాంతాల్లో. జిల్లేడు ఆకులు మీకు తెలియంది ఏముంది, అది వద్దన్నగా పెరిగిపోతూ ఉంటాయి, 100 గ్రాములు. అలాగే ఉమ్మెత్త ఆకులు 100 గ్రాములు. ఇది కూడా అంతే, పిచ్చి మొక్కలా పెరుగుతుంది ఉమ్మెత్త. మొత్తాన్ని తెచ్చి దంచి రసం తీయండి. అయింది కదా. ఈ రసంలో 1/2 కేజీ నువ్వుల నూనె లేదా 1/2 లీటర్ నువ్వుల నూనె కలపండి. కలిపి చిన్న మంట పైన నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించండి. దించండి, వడపోసుకోండి. రోజు కూడా 2 పూట్ల ఈ నూనెని గోరువెచ్చగా చేసి మర్దన చేస్తూ ఉంటే అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. అన్ని రకాల వాతం నొప్పులు అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్ ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. చాలా ఎక్సలెంట్ రెమెడీ ఇది. దీన్ని తయారు చేసుకుని వాడుకుంటే ఇక మీకు ఏ మర్దనా తైలాలు లేకపోతే బయట ఈ బామ్లు, క్రీములు ఇలాంటి అవసరమే ఉండదు. అంత గొప్ప ఔషధం ఇది. చూసారా, ఇది కసివిందకి సంబంధించినటువంటి అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు అనేవి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఎక్సలెంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎంత మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నిశ్చయంగా సురక్షితంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం మీద మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలంటే, పరిజ్ఞానం ఉండాలంటే, దానికి సంబంధించినటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ అంటే సమగ్ర సమాచారం మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు.
ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది ఆ ఫ్రెండ్స్కి సర్కిల్స్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మరొక విషయం, ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో చాలామంది నన్ను కలవటం గురించి, నా అడ్రస్ గురించి అడుగుతున్నారు. మా ఆయుర్వేదిక్ హాస్పిటల్ పేరు రక్ష ఆయుర్వేదాలయ. ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటుంది. కూకట్పల్లి మియాపూర్ ఆ బాంబే హైవే మీద మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి. కూకట్పల్లి మియాపూర్ మధ్య ఈ మెట్రో ట్రైన్ పిల్లర్స్ని మీరు గమనిస్తూ రావాలి. MYP 29 అంటే పిల్లర్స్కి నెంబర్లు ఉంటాయి. MYP అనేది మియాపూర్ కోడ్. ఈ MYP 29 పక్కన మీరు చూస్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. CBCID కాలనీ రామ్మూర్తి నగర్ అని ఆ ఆర్చ్ పైన రాసి ఉంటుంది. ఆర్చ్ లోపలికి ప్రవేశించిన తర్వాత ఎదురుగా మా రక్ష ఆయుర్వేదాలయ కనిపిస్తుంది. నన్ను కలవాలనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీ మొత్తం మెడికల్ రికార్డ్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చి కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.